ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయుట మానకుడి, దాని వలన కొందరు ఎరగక ఏ దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అని చెప్పి వ్రాయబడిందండి. ఈరోజు మీరు పరిచర్యలో పాల్పంచుకునే వారిగా ఉన్నారా అండి? దేవుని పరిచర్య చేసేవారికి మీ వంతు సహాయం చేసేవారిగా ఉన్నారా? మనలో చాలామంది ప్రత్యక్షంగా సేవ చేయకపోవచ్చు. ఇంకొందరైతే సేవ అనేది బోధించే బోధకునిది అనే భ్రమలో ఉంటారండి. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తలంతు ద్వారా పిలుస్తాడు. సేవలో అనేక రకాల పరిచర్యలు ఉంటాయండి. మనకు చాలా తలంతులు ఇచ్చినప్పటికీ వాటిని చాలామంది ఉపయోగించరు. కొందరికి బోధించే తలంతు, కొందరికి భారంగా ప్రార్థన చేసే తలంతు, కొందరికి సాక్ష్యం చెప్పే తలంతు, కొందరికి సువార్త ప్రకటించే తలంతు, కొందరికి సేవ చేసే వారికి ఆర్థికంగా సహాయం చేసే తలంతు అండి. కానీ మీకు తెలుసా అండి, సహాయం చేసే వారి తలంతు ప్రత్యేకమైనది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు ఎవరికైతే పరిచారం చేస్తారో, సహకారంగా ఉంటారో అతనికి వచ్చే ఫలము మీకు కూడా వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ప్రవర్తకు పరిచర్య చేస్తే ప్రవర్త ఫలము, నీతిమంతుడికి పరిచర్య చేస్తే నీతిమంతుడి ఫలము, శిష్యునికి పరిచర్య చేస్తే శిష్యుని ఫలము. దేవుని పరిచర్య చేసే వారికి సహకారంగా ఉన్నట్టే వారి పరిచర్యలోని ఆశీర్వాద ఫలము దేవుడు మనకు దయచేస్తాడండి. కాబట్టి ఈరోజు మీకు ఎటువంటి తలంతు లేదని చెప్పి మీరు బాధపడుతున్న వారైతే దేవుని పరిచర్యలో, దేవుని సేవ చేసే వారిలో మీరు పరిచర్య స్టార్ట్ చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.